మరి ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 13వ తారీఖు నుంచి ఉత్తర కార్తె ప్రారంభం కానుంది. అసలు ఈ ఉత్తర కార్తె అంటే ఏమిటి? మనకు దీనికి చాలా సామెతలు ఉన్నాయి. కొన్ని సామెతలు చెప్పుకుందాం ఇందులో. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు సామెత ఉంది, ఉత్తర ఉరిమిన త్రాచు తరిమిన విడవదు అని చెప్పేసి. అంటే మనకు త్రాచుపాము అనేది మనకు ఒకసారి తరమడం మొదలెట్టిందంటే మనం ఎంత దూరం వెళ్ళినా కానీ అది మనకు తరిమిస్తూనే ఉంటుంది, ఎంబడబడుతూనే ఉంటుంది మనకు కాటేసే వరకు. అదేవిధంగా ఈ యొక్క ఉత్తరలో కూడా సహజంగా వర్షాలు అనేటివి పడవు. ఒకవేళ ఉరిమి కాని వర్షాలు పడ్డాయి అంటే అవి ఆగవు. ఘోరాతి ఘోరంగా విపరీతంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే మన పూర్వీకులు అంటారు, ఉత్తర ఉరిమిన త్రాచు తరిమిన విడవదు అని. కాబట్టి రైతులు ఈ యొక్క కార్తెలను బట్టే వారి యొక్క వ్యవసాయ పనులు ప్రారంభించుకుంటారు. మరి అదేవిధంగా ఇంకో సామెత కూడా ఉంది, ఉత్తర చూసి ఎత్తర గంప, విశాఖ చూసి విడువర కొంప. అంటే ఉత్తరలో గంప అంటే మనకు వర్షాలు తక్కువగా ఉంటాయి కాబట్టి పనులు చాలా బాగా చేసుకోవచ్చు. మరి విశాఖలో ఏంటంటే కొద్దిపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని చూసి మనం బయటికి వెళ్ళినట్టయితే క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. మనకు మరొక సామెత ఉత్తర పైన, ఉత్తర చూసి ఎత్తర గంప, విశాఖ చూసి ఇడువరా కొంప. అదేవిధంగా మరొక సామెత, ఉత్తర ఉరిమి తప్పిన రాజు మాట తప్పిన మరి చెదపురుగుకు రెక్కలు వచ్చినట్టే. ఎలాగంటే ఒకవేళ ఉత్తర ఉరిమి తప్పిన రాజు మాట తప్పిన చెదపురుగుకు రెక్కలు వచ్చినట్టే. అంటే చెదపురుగు రెక్కలు వచ్చాయంటే ఎక్కడ పడితే అక్కడ తిరిగి మొత్తం ఖరాబు చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాజుగారు మాట తప్పితే ఎంత ప్రమాదం ఉంటుందో అంత ప్రమాదం అనేది ఈ యొక్క ఉత్తరలో ఉరిమి తప్పిందంటే జరిగే అవకాశాలు ఉన్నాయని మనకు పూర్వీకులు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఒక సామెత కూడా ఉంది ఇందులో, అది కూడా తెలుసుకుందాం. ఉత్తర పదును ఉలువకు అదును అనే సామెత కూడా మనకు నానుడిలో ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. స్వస్తి.